హలో గాయ్స్, నమస్కారం, అస్సలం అలైకుం. దిస్ ఈజ్ ఫస్ట్ వీడియో ఆఫ్ యూట్యూబ్. మొట్టమొదటి ఈ వ్లాగ్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళి శ్రీవారి ఆశీస్సులతో నా ఈ మొట్టమొదటి వ్లాగునైతే నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇందులో భాగంగానే నేను ఇంటి నుంచి బయలుదేరాను. ఇంకొకటి చెప్పాలి, నేను దేవస్థానం ఎంట్రన్స్ అవుతున్నాను. మాకు వరాహం మరియు ఆంజనేయుల వారు ఎదురయ్యారు. బై మిస్టేక్ ఆ క్లిప్ మిస్ అయింది, సారీ గాయ్స్. అండ్ నేను విన్నదాన్ని బట్టి మొదటిగా శ్రీవారి దర్శనం అవ్వాలి అన్నా, శ్రీవారి ఆశీస్సులు పొందాలి అన్న మొదటిగా వరాహస్వామిని దర్శించుకోవాలి. ఈ విషయం అయితే నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మొదటిగా శ్రీ అన్నపూర్ణ నిత్య అన్నదాన భవనం. ఈ అన్నదాన భవనం రైట్ సైడ్లో శ్రీవారి గుడి ఉంటుంది. అండ్ ఈ గుడికి మెయిన్గా లెఫ్ట్ సైడ్ మొత్తం పార్కింగ్ ప్లేస్ అన్నమాట, భక్తులు రావడానికి అండ్ అక్కడ బైక్స్ పార్క్ చేసుకోవడానికి. అంటే ఈ గుడి రైట్ సైడ్లో మొత్తం పెళ్లి మండపాలు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ పెళ్లి మండపాలు అండ్ ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతుంటాయి. మరియు పెళ్ళైన దంపతులు కూడా మొదటిసారిగా ఈ గుడికే వస్తారనమాట. అవే కాక ఈ మండపాలు పక్కన పార్కింగ్ ప్లేస్ అండ్ మీకు స్వామివారి దర్శనం కంటే ముందు కొండమెట్లు ఎక్కే ముందు ఇక్కడ ఏమేం చేస్తారనేది మీకు చూపిస్తాను రండి. ఇవే ప్రసాదం వండే ప్లేస్ అన్నమాట. వచ్చిన భక్తులు పరమాన్నం పొంగలి వండుతారు. ఇక్కడ చూస్తే చాలా తక్కువ మంది భక్తులు మీకు కనిపిస్తున్నారు. నేను ఎర్లీ మార్నింగ్ 7:30 అయిందనమాట గుడికి వెళ్ళేసరికి. సో నేను మీకు వచ్చిన వెంటనే చూపిస్తున్నాను. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇది నేను మళ్ళీ మీకు లాస్ట్లో చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇక్కడ మీకు కనిపిస్తున్న అన్ని స్టవ్స్ బుక్ చేసి ఉన్నవే. ఎవరైనా అప్పటికప్పుడు వచ్చి ప్రసాదం వండుకోవాలి అన్నా ఇక్కడ వరకు స్టవ్స్ దొరుకుతాయి అన్నమాట. ఇవన్నీ చూసారా, ఇవన్నీ బుక్ అయిన స్టవ్సే. కానీ ఎవరైనా అర్జెంట్ సిచ్యువేషన్స్లో ఉన్నా, లేకపోతే పొంగల్ కానీ పరమాన్నం కానీ వండుకోవాలన్నా ఇక్కడ అన్నీ దొరుకుతాయి. అండ్ ఇక్కడ వండుకున్న ప్రసాదాలు రావి చెట్టు కింద ఉన్న నాగమ్మ తల్లికి నైవేద్యంగా పెట్టి ఆ తల్లికి పూజ చేసి ఆ తర్వాత వాళ్ళు తింటారనమాట. ఈ రావి చెట్టు చూసారా, ఈ రావి చెట్టుకి 45 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ చెట్టు కింద నాగమ్మ తల్లి స్వయంగా వెలిశారని చెప్తారు. మొదటిగా ఈ గుడికి వచ్చి ముందుగా తల స్నానాలు అవి చేసి భక్తులు ఏమీ తినకుండా ముందు అమ్మవారికి నైవేద్యంగా వండి అమ్మవారికి పెట్టిన తర్వాతే అక్కడున్న పసుపు కుంకాలు అమ్మవారికి అర్పించేసి తర్వాత వీళ్ళు ఆ ప్రసాదం తీసుకొని కొండపైకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకొని ఆ తర్వాత వీళ్ళు తింటారనమాట. తర్వాత నాకెంతో ఇష్టమైన గోశాల మీకు చూపిస్తే వచ్చేయండి. ఒకప్పుడు మా ఈ గుడి చాలా అందంగా మరియు చాలా పరిశుభ్రంగా ఉండేది. ఇప్పుడు అంతగా ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానో రండి చూపిస్తాను. నాకెంతో ఇష్టమైన గోశాల. ఎప్పుడు వచ్చినా నేను ఇక్కడ ఎక్కువగానే ఉంటాను. మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. చూసారా ఎలా ఉందో, అండ్ లోపల చూపిస్తారండి. చూసారా కన్నయ్య ఎలా ఉన్నారో. చుట్టుపక్కన కూడా పరిశుభ్రంగా లేదు. పేరుకే గోశాల, కానీ ఇక్కడ కన్నయ్య తప్ప ఒక్క ఆవు లేదు. సరే ఈ గోశాల ఎలా ఉందో, ప్రాణాలే జీవంలాగా వెలితిగా ఉంది. గోమాతలను అలా ఎండలో కట్టేశారు వచ్చిపోయే భక్తులు కూడా దర్శనం చేసుకోవడానికి. కానీ గోవులు మాత్రం గోశాలలో ఉంటేనే కన్నయ్యకి తోడుగా ఉంటుందని నాకు అనిపించింది. కానీ నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ గోశాలనే కాకుండా ఇంకా కన్నయ్యని చూస్తూ అలా ఉండిపోయాను అన్నమాట. నాకు కన్నయ్య అంటే చాలా ఇష్టం, అందుకేనేమో. గోశాల పక్కన ఈ మెట్లు చూసారా, గుడికి సింహద్వారం నుంచి కాకపోయినా ఇలా వెనక ద్వారం నుంచి కూడా గుళ్ళోకి వెళ్ళొచ్చు అనమాట. ఈ గోకులం నుంచి ఆ గుడి గోపురంకి వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో మీరు ఒకసారి చూడండి. అసలు చాలా కన్నుల విందుగా కనిపిస్తుంది ఈ వ్యూ అయితే. అంతేకాకుండా ఈ గోపురం చూసారా ఎంత పెద్దగా ఉందో. అండ్ ఇవే కాకుండా చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎంత బాగా కనిపిస్తుంది. ఇవన్నీ నేను మీకు గుడి వెనక సైడ్ మెట్లెక్కి చూపిస్తున్నాను అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుంచి అయితే మనం అన్నీ చూస్తున్నాము, కానీ కింద ఎలా ఉంటుంది, దర్శనం ఎలా ఉంటుంది, అది కాక మనం సింహద్వారం నుంచి వెళ్తే ఎంతసేపు అవుతుంది, అక్కడ ఎంతమంది ఉంటారు మీకు కిందకి వెళ్ళి చూపిస్తాను. ఒకసారి వచ్చేయండి కింద. ముందుగా అయితే పూజ వస్తువులు కొనడానికి నేను వెళ్తున్నాను. కొబ్బరికాయలు, చామంతి పువ్వులు అండ్ తులసి ఆకులు, పసుపు, కుంకుమ, అగరబత్తులు ఇవన్నీ నేను ప్యాకింగ్ చేయించుకొని గుడి కోసం పూజకి బయలుదేరాను. ఈ ప్యాకింగ్ అయితే నాకు 50 రూపీస్ పడింది గైస్. ఇది చూసారా, ఇది ఒకప్పుడు బావి అన్నమాట. ఇవి అలా చుట్టూ నీళ్ళు స్టోరేజ్ కోసం కట్టారు. కాళ్ళు కడుక్కొని దర్శనంకి బయలుదేరాను.
దర్శనంకి వెళ్ళాలంటే మామూలు మాట కాదు గైస్. దట్టు నేను వెళ్ళింది శనివారం. సో కొంచెం రష్గా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న క్రౌడ్ చూసారా? అండ్ ఇదైతే కొంచెం తక్కువ అని చెప్పుకోవాలి. బట్ శనివారం అండ్ ఈ గుడిలో క్రౌడ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సో దర్శనంకి వెళ్ళే ముందు మొదటి మెట్టు దగ్గర అయితే నేను కొబ్బరికాయను అయితే కొట్టాను. కొబ్బరికాయ కొట్టిన తర్వాత దేవుడి సమర్పించుకొని నేనైతే దండం పెట్టుకున్నాను. నెక్స్ట్ దీని తర్వాత కొట్టిన తర్వాత అగరబత్తీలు అయితే వెలిగించాలి. అగరబత్తీలు వెలిగించిన తర్వాత ఆ ఫస్ట్ మెట్టుకి అగరబత్తీలు అవన్నీ పెట్టేసి దీని తర్వాత పువ్వులు తర్వాత పసుపు కుంకుమ మొత్తం అక్కడ చల్లేసి ఆ మొదటి మెట్టుకి దండం పెట్టుకొని నేనైతే దర్శనానికి బయలుదేరాను గైస్. సో మొబైల్స్ కిందే ఇవ్వాలి, పైకి అలౌ చేయరు. అందుకనే నేను మీకు పైన దర్శనం అది మీకు చూపించలేదు. దర్శనం అయిన తర్వాత కిందకొచ్చి నేను మళ్ళీ మీతో కలుస్తాను. సో నేనైతే దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను గైస్. వెళ్ళిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతాను. దర్శనం అయిన తర్వాత అయితే నేను కిందకి వచ్చాను. ఒకసారి మళ్ళీ గోమాతల్ని చూసి వెళ్దామని. మైండ్ అయితే కొంచెం ప్లెజెంట్గా ఉంది. దర్శనం అయిన తర్వాత పీస్ఫుల్గా కూడా ఉంది. అండ్ ఇది చూసారా గాయస్, తలనీలాలు ఇచ్చేది ఇక్కడే. స్వామివారికి భక్తులు తలనీలాలు ఇచ్చి స్నానం చేసి గుడికి వెళ్తారనమాట. ఇక్కడికి చాలామంది భక్తులు వస్తారు. బుకింగ్ కౌంటర్ అండ్ ఇక్కడ లేడీస్కి జెంట్స్కి వేరుగా ఉంటాయన్నమాట. వీళ్ళందరినీ చూస్తున్నారు కదా, వీళ్ళు నెక్స్ట్ టికెట్స్ కోసం వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. గైస్ మీకు లాస్ట్లో మళ్ళీ ఒక్కసారి ప్రసాదం చేసే ప్లేస్ చూపిస్తా అని చెప్పాను కదా, ఒక్కసారి అయితే రండి చూద్దాము. అండ్ లోపల ఎంతమంది ఉన్నారు అనేది. ఇక్కడ నేను ఒక విషయం మీకు చెప్పాలి గైస్. ఇందాక నేను దర్శనంకని వెళ్ళాను కదా, నాతో పాటు చాలామంది దర్శనానికి వచ్చారు. కొండ మీద దర్శనానికి కొంచెం లేట్ అయింది ఈరోజు. సో నేను కిందకు వచ్చి చూసేసరికి వీళ్ళే ఉన్నారు. యాక్చువల్గా అయితే ఇంతమంది ఉండరు, ఇంకా ఎక్కువే ఉంటారు. సో భక్తులందరూ ప్రసాదాలు వండి రావి చెట్టు కింద ఉన్న నాగమ్మ తల్లికి పూజ చేసి దర్శనం చేసుకుంటారనమాట. అంతా ఆ దర్శనం అయితే అయిపోయింది. వెళ్ళే ముందు ఒకసారి మళ్ళీ కన్నయ్యని చూసి దండం పెట్టుకొని స్వామివారికి వెళ్ళొస్తా అని చెప్పడానికి మళ్ళీ నేను గోశాలకైతే వచ్చాను. ఇప్పుడు వెళ్తే మళ్ళీ నేను ఎప్పుడు వస్తానో తెలియదు. కొంచెం టైం అయితే పట్టొచ్చు మళ్ళీ స్వామివారి గుడికి రావాలని. అండ్ అక్కడ నుంచి ఒకసారి మళ్ళీ పై వ్యూ చూసి అక్కడ ఒకసారి దండం పెట్టుకొని అండ్ గోమాతల్ని చూసుకొని నేనైతే గుడి నుంచి బయటకైతే బయలుదేరాను గైస్. గుడి నుంచి అయితే నేను బయటికి వచ్చేసాను. ఇప్పుడు గుడి ముందు ఉన్నాను. ముందు హోటల్స్ ఉన్నాయి, వచ్చిన భక్తులు ఇబ్బంది పడకుండా. ఇవే కాకుండా గాజులు, బొమ్మలు, జ్యువెలరీ ఐటమ్స్, దేవుడు ఫోటో ఫ్రేమ్స్ అండ్ మనకు కావాల్సిన నెయిల్ పాలిషెస్ కానీ అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఇక్కడ మీకు దొరుకుతాయి అన్నమాట. ఈ పక్కన చూస్తే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు, టెడ్డీ బేర్స్ అవి కూడా ఉన్నాయి. మళ్ళీ వెళ్ళే ముందు ఒకసారి గుడి చూడాలనిపించింది. ముందు నుంచి అదొక వ్యూ చూశాను. ఇందాక పెళ్లి మండపాలు అన్నాను కదా, ఒకసారి చూపిస్తాను పదండి. సో ఇవే పెళ్లి మండపాలు. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి. చెప్పాను కదా మీకు, పెళ్ళైన కొత్త దంపతులు కూడా వస్తారు ఇక్కడికి అని. అంతేకాక శనివారం స్వామి గుడికి వెహికల్స్ పూజ చేయించుకోవడానికి చాలా మంది భక్తులు వస్తుంటారు. చూసారా, ఇవన్నీ పూజ కోసం వచ్చిన వెహికల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా శనివారం మాత్రమే వస్తాయి. ఇంటికి వెళ్ళే ముందు గోపురాన్ని ఒకసారి అయితే నేను దర్శించుకున్నాను. పార్కింగ్ సైడ్ వచ్చాను. స్వామివారికి మళ్ళీ వస్తా అని చెప్పేసి నేనైతే బయలుదేరాను గైస్. శ్రీవారి ఆశీస్సులు, దయ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. నా ఈ బ్లాగ్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వెళ్ళే ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. ఓం నమో వెంకటేశాయ. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.